ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫోర్త్ ప్రాబ్లం నెంబర్ 4. ఇదేంటి ఒకసారి చూడండి. ఫిగర్ 6.36 ఇదిగోండి. ఫిగర్ 6.36 ఇది ఇచ్చాడు నాన్న. ఇందులో వాడు ఏమన్నాడు, QR/QS ఈజ్ ఈక్వల్ టు Q2/PR. ఇవి రెండు ఈక్వల్ అంట. మరియు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు నాన్న, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఇచ్చాడు. అయితే మనల్ని ఏం చూపించమన్నాడు, PQS అనే ట్రయాంగిల్ TQR అనే ట్రయాంగిల్కి ఈక్వల్ అని చూపించమన్నాడు. చూడండి, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు నాన్న. ఇందులో ఏమి ఇచ్చాడంటే QR అంటే Q నుంచి R వరకు, ఇక్కడ వరకు. QR అనేది QS అంటే ఇక్కడ వరకు. ఈ రెండిట్ల యొక్క రేషియో QT అంటే ఈ రేషియో బై PR అంటే ఇది. ఇవి రెండు ఈక్వల్ అంట. అదేవిధంగా యాంగిల్ 1 అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ 2 ఈ లోపల ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అని చెప్పాడు. అయితే ఏం చెప్పాడు జాగ్రత్తగా చూడండి. మనకేం చూపించమన్నాడంటే ట్రయాంగిల్ PQS ఇదిగోండి, దిద్దుతాను చూడండి. PQS అంటే ఇది ఉన్నాను. ఈ ట్రయాంగిల్ అనేది దేనికి ఈక్వల్గా చూపించమన్నాడు, ఇదిగోండి ట్రయాంగిల్ TQR అంటే ఇక్కడి నుంచి TQR ఈ రెండు ట్రయాంగిల్స్ అంట సిమిలర్ అని చూపించమన్నాడు. ఓకేనా, ఇదిగోండి ఈ లోపల ఉన్న ఈ చిన్న ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించమన్నాడు. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, పెద్ద కష్టమేం కాదు. డయాగ్రామ్ చూస్తే కష్టంగా ఉంటాయి కానీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, చూడండి నాన్న. అయితే ఏం రాద్దాం, డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, నీట్గా రాయండి. ఓకేనా, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. మనకి ఇచ్చింది ముందు రాసేద్దాం. ఓకేనా, సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టి వాడు మనకి ఇచ్చింది రాసేద్దాం. గివెన్ ఏమిచ్చాడు, QR/QS ఈజ్ ఈక్వల్ టు QT/PR ఇచ్చాడు. ఇదేనా వాడు ఇచ్చింది, QR/QS ఈజ్ ఈక్వల్ QT/PR. వాడు ఇచ్చిన దాన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకున్నా. ఏమనుకున్నాను, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. వాడు ఇంకా ఏమి ఇచ్చాడు, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అని ఇచ్చాడు. కాబట్టి అండ్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఇది కూడా వాడే ఇచ్చాడు. సో వాడు ఇచ్చినటువంటి రేషియోని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. అదేవిధంగా యాంగిల్ 1 యాంగిల్ 2కి ఈక్వల్ అన్నాడు. సో యాంగిల్ 1 యాంగిల్ 2కి ఈక్వల్ అయితే యాంగిల్ 1 అంటే ఇదిగో ఇది PQ. ఇక్కడ ఉండండి, వైట్ కనిపించదు. ఇదిగోండి PQ అనేది PRకి ఈక్వల్ అవుతుంది. అంటే PQ దగ్గర ఇక్కడ ఈ యాంగిల్ ఉంది, PR దగ్గర ఇక్కడ ఈ యాంగిల్ ఉంది. కాబట్టి యాంగిల్ 1 యాంగిల్ 2 ఈక్వల్ అన్నాడు. కాబట్టి PQ అనే సైడు PR అనే సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు, దీని దగ్గర ఈ యాంగిల్ దీని దగ్గర ఈ యాంగిల్ ఈక్వల్. రెండిట్లో P అనేది కామన్ యాంగిల్. ఇందులో Q దగ్గర యాంగిల్ 1 ఉంది, ఇందులో R దగ్గర యాంగిల్ 2 ఉంది. కాబట్టి P కామన్ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. అంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతాయి. అలా ఈక్వల్ అయ్యాయి అంటే PQ అనే ఈ సైడు PR అనే ఈ సైడ్కి ఈక్వల్ అవుతుందా అవదా, అవుతుంది కదా. సో అదే రాసేద్దాం చూడండి. దట్ ఎంప్లాయిస్ PQ ఈజ్ ఈక్వల్ టు PR. PQ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నా, PRకి. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అసలు PQ PRకి ఎందుకయింది, అవి రెండు సైడ్స్ కూడా ఆపోజిటింగ్ టు ఈక్వల్ యాంగిల్స్, సమానంగా ఉన్నటువంటి వాడే ఇచ్చాడు కదా యాంగిల్ 1 యాంగిల్ 2 ఈక్వల్ అని. సో ఈక్వల్ యాంగిల్స్కి అవి రెండు ఆపోజిట్ సైడ్స్ కాబట్టి ఈక్వల్ అయ్యాయి. పక్కనే ఉన్నాయి కదా, ఆపోజిటే కదా. ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్. ఈక్వల్గా ఉన్నటువంటి రెండు యాంగిల్స్కి వాటి ఎదురుగా ఉన్న ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. కాబట్టి అదే రాద్దాం, ఆపోజిట్ సైడ్స్ టు ఈక్వల్ యాంగిల్స్. 2 అంటే రెండు కాదు నన్ను, TO2. ఈక్వల్ యాంగిల్స్కి ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్ యాంగిల్స్ రెండు, ఈక్వల్ యాంగిల్స్కి ఎదురుగా ఉన్న ఆపోజిట్ సైడ్స్ రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. వాడు యాంగిల్ 1 యాంగిల్ 2 ఈక్వల్ అన్నాడు. కాబట్టి యాంగిల్ 1కి ఎదురుగా ఉన్న ఈ PR అనేది యాంగిల్ 2కి ఎదురుగా ఉన్న ఈ PQ అనేవి రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు మనము ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా, దాని నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1
ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమనుకున్నాం ఒకసారి చూడండి. ఇదిగోండి క్యూఆర్ బై క్యూఎస్, క్యూఆర్ బై క్యూఎస్, క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇటేటి క్యూటీ బై పిఆర్, క్యూటీ బై పిఆర్ కదా. దీనికి బదులు నేను పీక్యూ అని వేస్తున్నాను. ఓకేనా? ఎందుకు? పిఆర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? పీక్యూకి ఈక్వల్. సో ఇక్కడ పిఆర్ ఉంది కదా, దీని ప్లేస్లో పీక్యూ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎందుకు? పిఆర్ అనేది పీక్యూకి ఈక్వల్ అని మనం ఇప్పుడే చూపించాం. కాబట్టి ఈ ఈక్వేషన్ 1లో ఉన్న పిఆర్కి బదులు నేనేం తీసుకున్నానంటే పీక్యూ అని తీసుకున్నాను. ఓకేనా? సో ఇదిగోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఎందుకు? ఇక్కడ సిన్స్ అని బట్టి ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇక్కడ మీకు గుర్తుండాలంటే సిన్స్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్, పీక్యూ పిఆర్ సమానం కాబట్టి ఇక్కడ పిఆర్ ప్లేస్లో నేనేం రాశాను? పీక్యూ అని రాశాను. ఓకేనా? ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ పీక్యూఎస్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఎస్, ట్రయాంగిల్ పీక్యూఎస్, ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈ రెండే కదా సిమిలర్ అని చూపించమన్నాడు. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం పోల్చినట్లయితే ఇన్ ట్రయాంగిల్ పీక్యూఎస్ టీక్యూఆర్, పీక్యూఆర్ కాదు టీక్యూఆర్, ట్రయాంగిల్ టీక్యూఆర్ ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం కంపేర్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఓఎస్ బై ఏంటన్నా ఓఎస్ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇటువైపు సైడ్స్ ఏంటంటే క్యూపీ బై క్యూఆర్, క్యూపీ బై క్యూఆర్. ఇవి రెండు ఎలా వచ్చాయి? బై ఈక్వేషన్ నెంబర్ 3. ఇదిగోండి పైనే మనం 3 అనుకున్నాం చూసారు. ఇదిగోండి క్యూఆర్ క్యూఎస్, క్యూఆర్ అలాగే ఉంది, ఈ క్యూఎస్ పైకి వెళ్ళింది అన్న. ఓకేనా? సో ఇక్కడ క్యూటీ బై పీక్యూ. సో ఈ క్యూటీ ఏమైందంటే క్యూపీ అయ్యింది, ఈ పీక్యూ అనేది ఏమైంది? క్యూఆర్ అయ్యింది. ఓకేనా? ఇది క్యూఎస్ నాన్న, ఓఎస్ కాదు, క్యూఎస్. ఓకేనా? క్యూఎస్ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ బై క్యూఆర్. ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి అవి ఎక్కడైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చాను. అప్పుడు ఇందులో ఉన్న సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి నాన్న? సిమిలర్ అవుతాయి. సో అదే కదా వాడు చూపించమన్నాడు. దేర్ఫోర్ ట్రయాంగిల్ పీక్యూఎస్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ టీక్యూఆర్. ఇదే వాడు చూపించమన్నాడు. వాటి సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అయిందంటే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమైపోతాయి? సిమిలర్ అయిపోతాయి. ఓకేనా? ఇది 4th ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న.